వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. కాకరకాయ రసకాయ చేస్తానండి. కాకరకాయని లైట్గా పీల్ తీయాలండి, ఎక్కువ తీయకూడదు. కొంచెం కొంచెం పైన పైన ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా బిల్లలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా బిల్లల్లాగా కట్ చేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో కొంచెం సేపు వేసుకుంటే, ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంటే బాగుంటాయి. మరీ వేసుకోకుంటే కూడా ఉప్పులో మరీ చేదు ఉంటాయి కదా. కొంచెం అన్నంలోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది కర్రీ. చింతపండు నానబెట్టుకోవాలండి. కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. ముందుగా కాకరకాయ రసకాయకి నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు వేయించుకోవాలి ఒక 3 స్పూన్లు అండి. మీకు మనకు సోగి అనేది ఎక్కువ ఉండాలి కదండి, అన్నంలోకి కూడా కలుపుకోనికి వస్తుంది. కొంచెం నేను ఎక్కువనే వేస్తాను. ఇవి చిటపట చిటపట అనే వరకు వేయించుకోవాలండి. సన్నటి సెగ మీద వేయించుకోండి. కొంచెం కొబ్బరి కూడా వేస్తానండి. కొబ్బరి కూడా ఏగితే బాగుంటుంది. ఈ వేడికి ఏగిపోతుంది. బంద్ చేస్తానండి. నువ్వులు కూడా పెన్నం వేడికి కొబ్బరి కూడా ఏగిపోతుంది. బాగా ఇట్లా వెడల్పుంటే మనం బాగా తిప్పుకోవచ్చండి. పిండము అక్కడే తిప్పకుండా మాడిపోతాయి. ఇట్లా కొంచెం వెడల్పు చేసుకుంటూ వేయించుకోవాలి. టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట. ఒకటే లెవెల్గా ఏగిపోతాయి అన్ని. వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి, 1 స్పూను. వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా, ధనియాల పొడి లేకుంటే కొన్ని ధనియాలు వేయించుకోవాలి. ధనియాల పొడి ఉందని వేసినాను. ధనియాల పొడి లేకుంటే కొంచెం ఒక 2 స్పూన్లు ధనియాలు వేయించుకోండి. కంపల్సరీ ధనియాలు ఉండాలండి, ధనియాల పొడి ఉండాలి. దీనికి ఫ్లేవర్ అనేది ధనియాలే. ఉప్పు, కారము, పసుపు అండి. దీనిని వేసేస్తే అన్నీ ఒకటేసారి మిక్సీకి వేసుకోవచ్చండి. ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా తరిగేసుకోవచ్చండి. నేను ఒట్టి కారం వేస్తున్నాను. మీకు ఒట్టి కారం ఇష్టం లేకుంటే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పోపు వేసుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పడతానండి. స్టవ్ బంద్ చేసి ఎంచుకోండి. కారం అవి మాడిపోతాయి లేకుంటే. పోపు వేసుకున్నామండి. ముందుగా పోపు వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి రసగాయకి. ఉల్లిగడ్డ ఈ మాదిరి తరుపుకోవాలండి. కొంచెం పెద్దగా మీడియంగా తరుపుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ కూడా ఎక్కువ ఉండాలండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. కరివేపాకండి. ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ అండి. ఆనియన్స్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ కాకరకాయ వేస్తే దీనిలోని డైరెక్ట్గా బాగుండదండి. కొంచెం జీలకర్ర మెంతం పొడి వేస్తాను. కొంచెం జీలకర్ర మెంతం పొడి వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే చేదు ఉంటుంది ఎట్లయినా కాకరకాయ. ఎక్కువ వేసుకోకండి. వేడి వేడి నూనెలోనే వేయాలి జీలకర్ర మెంతం పొడి. బాగా వేయించుకోవాలమ్మా.
ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే మంచిగా ఎగుతాయి. మూత పెట్టేస్తే పొట్టిగా ఆనియన్ అనేది రోస్ట్ కాకుండా మెత్తగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయ ఎగిపోయినది. ఇది కొంచెం పక్కకు తీసేస్తాను. పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆయిల్తో తీసుకోకుండా అంత ఆయిల్ అంతా తీసేసి ఆనియన్ పక్కకు పెట్టుకోవాలండి. బాగా కాకరకాయ పిండి వేసుకోవాలండి. వాటర్ అంతా గట్టిగా ఉంది వేసి అయిపోయిందండి. మొత్తం వేసేసినాను. ఈ మాత్రం తరగాలండి స్లేట్స్. మరీ తిన్నగా ఇంకా ఈ మాత్రం ఉండాలి. మరీ పతలాగా తరిగితే కూడా బాగుంటుంది. తొందరగా ఉడికిపోయి ఇరిగిపోతాయి. కలుపుతూ ఉండాలి. బాగా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీకి, రొట్టెకి, అన్నంకి చాలా బాగుంటుంది. అస్సలు చేదు ఉండదండి కర్రీ. అస్సలు చేదు ఉండదు. పులుపు అవన్నీ పడతాయి కదా, అస్సలు చేదు ఉండదు. తిన్నారంటే వదిలిపెట్టదు, అంత బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేస్తాను. లిడ్ పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా లిడ్ పెడితే ఆవిరి పడి మంచిగా ఉడికిపోతుంది. వాటర్ వేయకూడదండి. కలుపుదామండి. మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. కిందిది పైకి, పైవి కిందికి చేసుకుంటుండాలి. కొంచెం మళ్ళీ మూత పెట్టేస్తే ఉడుకుతాయి. బెల్లం వేసుకోవాలండి. ఒక చిన్నవి 4 గుంటలు వేసుకోండి. వేసుకోకుంటే బాగుండదండి. ఇవి దంచి వేసుకుంటాను. కొంచెం దంచి మిక్సీకి వేసుకోండి. నూగులు అవన్నీ వేయించుకున్నాం కదా, దానితో పాటు వేసి మళ్ళీ ఒకసారి కలుపుతాను. బాగా వాటర్ వచ్చి స్లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక్క మంట పెట్టేసుకుంటే తొందరగా ఉడికి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. మనం అన్నీ వేసుకునే వరకు ఉడికిపోతాయండి. చింతపండు రసం అన్ని పిండి పెట్టుకునే వరకు కర్రీ అయిపోతుంది. సన్న మంట మీద వేయించుకోవాలి. అప్పుడే ట్రాన్స్పరెంట్ వస్తాయండి. ఎగిపోయినాయంటే ఇట్లా మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి వేయించి పెట్టుకున్నాం కదండి నూగులు, అవి దానిలోనే బెల్లం వేసి మిక్స్ పట్టాలి. కొంచెము మిక్సీలో వేస్తాను. మళ్ళీ చింతపండు రసం మిగిలినప్పుడు దానిలో కొంచెం బెల్లం వేస్తానండి. ఉప్పలకు కూడా బాగా పడుతుంది. కొంచెం లేట్గా ఉడుకుతాయండి ఇవి. చాలా లేటుగా ఉడుకుతాయి, కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. కొద్దిగా ఏగుతున్నాయి. ఇప్పుడు అన్నాం కదా చింతపండు రసం పిండితే అండి. ఇప్పుడు మనం కాకరకాయ వేగే వరకు మనం రసం పిండి పెట్టుకుంటే తొందరగా వేసేయచ్చు దానిలో. ఇంకా కొంచెం సేపు అండి, ఒక 2 నిమిషాలు ఉడికిస్తాను. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం ఇంగువ వేసుకున్నాం. ఇంగువ వేసుకోండి. ఉప్పల మీద కారం వేసుకోవాలి, ఉప్పల మీద కూడా వేసుకోవాలండి. ఇంకా కొంచెం అండి, ఇంకా కొంచెం సేపు వేగాలి.
చింతపండు విడితే మళ్ళీ నిలుక్కుంటాయి, ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. మళ్ళీ చింతపండు వేసినామంటే ఇంకా మళ్ళీ ఉడకవన్నమాట అవి. అందుకే ముందే మెత్తగా ఉడికించుకోవాలి. మనము పీల్ తీయం కదండి కాకరకాయకి, అందుకే కొంచెం లేట్గా వేగుతాయి. చింతపండు రసం వేసుకుంటే చింతపండు రసంలో కూడా బాగా మగ్గాలి. తీసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పలకు చింతపండు వేసి ఉడికిస్తే ఉప్పలు కూడా బాగా పట్టుకుంటాయి. ఇవి ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ వేసేస్తాను. చింతపండు నీళ్ళు ఉడికేటప్పుడు వేసి తిప్పుకొస్తానండి. సోగిని ఈ వాటర్, చింతపండు వాటర్ మళ్ళీ ఒకసారి పిండి దీనిలో తిప్పుకొని వస్తాను. మిక్సీలో తిప్పుకొస్తే మనకు లిక్విడ్ వస్తుంది. బంజీ ఉల్లిగడ్డ వేస్తానండి. వేయించుకున్న ఉల్లిగడ్డ అన్నీ వేసేస్తాను. అండి వేయించుకున్న ఉల్లిగడ్డ అంతా పక్కకు తీసుకున్నాక దీనిలో వేసేసి కలిపేయాలి. పట్టుకునేది మిక్సీ పట్టుకునేదంతా దీనిలో గుమ్మరిస్తామండి. ఇదంతా కలపాలండి. అంతా కలిపేసుకుంటే కొంచెం సేపు ఉడికిస్తే అదే గట్టి పడుతుంది. ఆటోమేటిక్గా ఉడికి అది బాగా మనకి గట్టి చిక్కగా పడుతుంది. రసగాయ బాగుంటుందండి. ఇలా చేసుకోండి. ఆరోగ్యానికి కూడా కాకరకాయ చాలా మంచిది కదా. ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. అప్పుడు మనకి అయిపోయినట్టు కర్రీ. తేనండి కొంచెము నూనె బయటకు వస్తుంది చూడండి. నూనె అంతా పైకి వస్తుంది. ఇంకా ఇది బంద్ చేస్తానండి. ఈ మాత్రం ఉండాలండి. ఈ మాత్రము లిక్విడ్ ఉంటే మనము వడ్డించుకునే వరకు గట్టి పడుతుంది. మరీ గట్టిగా చేసుకోవద్దు. బంద్ చేస్తున్నానండి. అయిపోయిందండి కాకరకాయ రసగాయ. చేసుకోండి, చాలా బాగుంటుంది. రొట్టెకి కానీ, రైస్ కానీ, చపాతీకి కానీ అన్నిటికీ బాగుంటుందండి. కాకరకాయ రసగాయ తయారైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ కదా. కర్రీ బాగుంటుంది. చేదుగా, తీయగా, పుల్లగా బాగుంటుంది.